అయ్యయ్యో అనవసరంగా దమ్ముంటే పట్టుకోరా అన్నాను. ఇప్పుడు వీళ్ళని పట్టుకునేలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మహి, నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటా చెప్తున్నా. ఈ ఓనర్ డోర్ దగ్గరే కూర్చున్నాడా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకు ముందు హై హీల్స్తో ఒక అమ్మాయి వచ్చింది, ఇప్పుడు లో హీల్సా? అంటే వేరే అమ్మాయిని తెచ్చుకున్నాడా? ఎరా కాల్ చేయదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? అంటే నువ్వు నా నెంబర్ బ్లాక్ చేసావో లేదో అని కనుక్కుందామని చేసాం మావా. నిజం చెప్పరా, నీకు ఏదైనా అవసరం ఉంటేనే నాకు కాల్ చేస్తావు. ఎందుకు చేసావు చెప్పు. చాలా బాధగా ఉందిరా. కొత్తగా ఏముందిరా, నీ బాధలు విని విని బోరింగ్ సినిమా ఫీల్ వస్తుంది. ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిందిరా. నీ ముందే చెప్పాను కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయాలంటే అమ్మాయి జోలికి పోవద్దురా అని. విన్నావా? ఈ అమ్మాయిలు ఏముందిరా, పెళ్లి కాకముందు ఫాదర్ చూసుకుంటాడు, పెళ్ళాక హస్బెండ్ చూసుకుంటాడు. ఎప్పుడు ఎవరో ఒకరు చూసుకుంటూనే ఉంటారు. అంటే ఇప్పుడు నేను అమ్మాయిగా పుట్టకపోవటం నా తప్పంటావా మావా? నీ అబ్బా నేను చెప్పేది అది కాదురా, లైఫ్లో సెటిల్ అవ్వకముందే లవ్లు మ్యారేజ్లో నేను అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు అంటున్నా. అలా అంటున్నావా? అరే మావా, స్వాతి ఫోన్ చేస్తుండు. చెప్పు స్వాతి. మహి, నాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమైందే? ఆ రూమ్ ఓనర్ నేను లోపల ఉన్న సంగతి తెలిసిపోయింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మహి. నువ్వు లోపల ఉన్నట్టు ఎలా తెలిసింది? బయటికి ఏమైనా వచ్చావా? నేను బయటికి రాలేదు మహి. మరి ఎలా తెలిసిందే? ఇప్పుడు రీల్ వల్ల తెలిసిందంటే ఏమంటాడో ఏమో. అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను మహి. నువ్వు అర్జెంటుగా రా. రూమ్ ఓనర్ డోర్ దగ్గర కూర్చొని ఓపెన్ చేసేదాకా వెళ్ళని అంటున్నాడు. డోర్ దగ్గరే కూర్చున్నాడా? ఓరి నాయనోయ్, నా లైఫ్ ఏంటి ఇలా తగలడింది. అయినా నువ్వు వచ్చిన కానుంచే నా లైఫ్లో ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా ఉంది. మహి, నేను నీతో ఎక్కువ మాట్లాడలేను. నువ్వు అర్జెంటుగా రా మహి. ఓకే వస్తున్నా. మామా, ఏం మాట్లాడుతున్నారా ఇంతసేపు? అది స్వాతి రూమ్లో ఉన్నట్టు రూమ్ ఓనర్కి తెలిసిపోయిందిరా. అనుకున్నా, నాకు ముందే తెలుసురా నీ లైఫ్ ఎలా ఉంటుందో. ఎవరైనా అన్ని కోల్పోతే రోడ్డు మీద పడతారు, కానీ నువ్వు రోడ్డు మీద గొయ్యి తీసుకుని మరీ గోతులో పడతావు. అరే ఏంట్రా, మోటివేట్ చేస్తావు అనుకుంటే డీమోటివేట్ చేస్తున్నావు. ముందు వెళ్ళి ఆ రూమ్ ఓనర్ సంగతి చూడు. బాయ్. సరే. నన్ను ఫైలు ఏంట్రా బాబు? అసలు ఈ మహిగాడు ఇంతమందిని అమ్మాయిలు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? రూమ్ రెంట్ కట్టాడు, తినడానికి కూడా డబ్బులు ఉండవు. ఏం చేద్దాం ఇప్పుడు? స్వాతి కాల్ చేద్దాం. చెప్పు మహి. హలో స్వాతి, నేను చెప్పే జాగ్రత్త విను. వాడు బయటే కూర్చున్నాడు. నువ్వేం చేస్తావంటే, అంతా నేను చెప్పినట్టు చేయాలి. ఓకేనా? మహి, నాకు చాలా భయంగా ఉంది. నేను ఇది చేయలేనేమో అనిపిస్తుంది. నేను చెప్పింది నువ్వు చేయకపోతే ఓనర్ నిన్ను గెంటేటో కాదు, నేనే నిన్ను గెంటేస్తా. సరే మహి, నువ్వు చెప్పింది చేస్తాను. సరే. రా, నీకోసం వెయిట్ చేస్తున్నా. ప్లే బాయ్ నా ఎలా? ఇది బ్యాచిలర్ రూమ్ అనుకుంటున్నావా లేక యోయో రూమ్ అనుకుంటున్నావా? అయ్యో అలా అంటారేంటండి, ఇది చాలా సాంప్రదాయమైన సంసారి ఉండే కొంప. మరి లోపల ఎవర్రా వయ్యారి? లోపల ఎవరండి? డోర్ ఓపెన్ అయ్యి ఉందేంటి? అంటే ఆ అమ్మాయి నీ లవర్ కాదా? లవర్ అంటారేంటండి, అది ఎవరితో కూడా నాకు తెలీదు. లోపల ఎవరున్నారో వీడికి నిజంగా తెలీదా? రూమ్లో దొంగలు పడ్డారు. అయ్యో నా రూమ్లో దొంగలు పడ్డారే. ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరైనా వచ్చి కాపాడండి. ఏంటి మహి, లోపల బంగారం ఉందా లేకపోతే డబ్బులు ఏమైనా ఉన్నాయా? అయ్యో అలా అంటారేంటండి, రాత్రి నేను లీటర్ పాలు తెచ్చుకున్నాను పెరుగు తోడు పెడదామని. ఇప్పుడు ఆ పెరుగు ఉందో ఏమైందో నాకు చాలా టెన్షన్గా ఉంది. పెరుగా? పెరిగే. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరే ఏదో ఒకటి చేస్తారు, దొంగలు బయటికి తీసుకురండి. అసలు లోపల ఏం చేస్తుందో ఏంటో, ఆ పెరుగు ఉందో మొత్తం తాగేసిందో చూస్తారండి. ఏదో ఒకటి చేయండి. దూరింది నీ రూమ్ లో, ఫస్ట్ ఆ దొంగలు బయటికి రమ్మని చెప్పు, వచ్చాక దాని సంగతి చెప్తా. ఓయ్ పాపా, నిన్నే డోర్ తీ. పాపా అంటావేంటి?
అదేమన్నా నీ లవరా దొంగది అలా పిలిస్తే ఎందుకు వస్తుంది ఆ? ఆ? నేను పిలిస్తే రాలేదు వీడు పిలిస్తే వచ్చింది తెలిసిపోయిందా? దీన్ని అంతు చూస్తా ఈరోజు కత్త ఓరి నాయనా మహి 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 ఏంటి మహి కత్తి చేస్తుంది ఇది దొంగను పట్టుకో మహి చూస్తున్నావేంటి ఆడదొంగలు కదండి, చాలా ప్రమాదకరం. దగ్గరికి వెళ్తే కత్తి పొడి చేస్తాను. ఇది కుంపు కూడా చేస్తుంది చాలా పెద్ద డాగ్ దొంగలో ఉంది కుప్పు ఏంటండి, బాక్సింగ్, మరాఠీ, కరాటీ అన్ని చేస్తాయి. ఇదేంటి ఇది నువ్వు చెప్పిందలా చేస్తుంది కొంప తీసి నీ ఎక్స్ లవరా ఏంటి చిచి, అది నా ఎక్సలవరెంట్ అండి. కాదు, ఆ? నీకున్న అకౌంట్స్ కి ఫేస్ కూడా మర్చిపోయే ఛాన్స్ ఉందిలే అది ఎవరితో కూడా నాకు తెలియదండి. అయినా మీరు ఇట్లా దొంగలకి ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అమ్మో ప్యాంట్ చేయలేంటి కాదండి, మీ వ్యాలెట్ అడుగుతుంది. నీకెలా తెలిసింది వ్యాలెట్ వెనకలే కదండి ఉండేది, ఇదిగో. యో 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 మహి, యో యో ఇట్రండి, 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 ఇట్రండి. యో 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 వెళ్ళిపోయిందా ఇంకొంచెం ఉంటే ఇద్దరిని చంపేసేది. మహి ఆ దొంగ నిన్ను మాత్రం ఏమనలేదు నన్ను చంపడానికి వచ్చింది ఎందుకంటే సిటీ దొంగలు కదండి, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం. అంటే సిటీ దొంగలకి నీకు ముందే పరిచయాలు ఉన్నాయా చిచ్చి, వాళ్ళకి నాకు పరిచయాలు ఏంటండి? ఉండే ఉంటాయిలే ఆ? దొంగలకే దెబ్బేశారా కానీ నువ్వు మీరు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు. సరే మహి జాగ్రత్తగా ఉండు ఆ పెరుగు ఏదో ఉంది కదా అది చూసుకో అవును, మీ బొట్లు ఉండాలి కదా, ఏమైనా? జరిగిపోయిందిలే వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడని చూద్దాం. అమ్మయ్యా, స్వాతి కొలిచేద్దాం. ఆ మహి ఎక్కడున్నావు? కింద మన ఇంటి ముందు ఆటోలో దాక్కుని ఉన్నాను సరే, అక్కడే ఉండి నేను ఎందుకు వస్తున్నాను. పైకి వచ్చేద్దు.